నేను చెప్పే ఈ 8 సీక్రెట్ ఫుడ్స్ని మీ డైట్లో 2 to 3 వీక్స్ ఇంక్లూడ్ చేసుకున్నారు అని అంటే మీ బాడీలో ఎన్నో చేంజెస్ చూడొచ్చు. అవి ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, మా దగ్గర 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని. ప్రతి మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి 16th ఆఫ్ ద మంత్ కి 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. మేము వీళ్ళందరికీ కస్టమైజ్డ్ బ్యాలెన్స్డ్ డైట్ అందచేయడమే కాకుండా ఒక ఫిజికల్ యాక్టివిటీని ఇంట్లో చేయమని చెప్తూ వచ్చాము. కానీ నెక్స్ట్ మంత్ నుంచి మేమే ఎక్సర్సైజ్ వీడియో పంపిస్తాము. దాంట్లో ఏమేమి ఎక్సర్సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో అవి మీ ఇంట్లోనే ఒక గంట సేపు చేసుకుంటూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేసుకుంటూ స్లీప్ టైం 7 to 8 అవర్స్ ని మెయింటైన్ చేసుకుంటూ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఈ ప్రజెంట్ జనరేషన్ లో చాలా మందికి PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ యంగ్ ఏజెస్ లోనే వస్తున్నాయి కదా. అయితే ఈ ప్రాబ్లమ్స్ ని రివర్స్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ మెడికేషన్ డోసేజెస్ ని తగ్గించుకోవాలనుకుంటే, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాము. సో ఇవాల్టి ఈ 8 సీక్రెట్ ఫుడ్స్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన ఈ 8 ఫుడ్స్ ని, ఈ న్యాచురల్ ఫుడ్స్ ని ఒక 2 to 3 వీక్స్ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకొని చూడండి. మీ బాడీలో ఎన్ని చేంజెస్ ని మీరే గమనించొచ్చో. ఫస్ట్ ఫుడ్ పపాయ. చాలా మంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటారు కదా. రెగ్యులర్ గా ఒక 2 to 3 వీక్స్ పపాయ తిన్నారు అని అంటే, అండ్ దట్టు వింటర్ సీజన్ లో తింటే మీ బాడీలో హీట్ ని కూడా పెంచుతుంది. అండ్ ఈ పప్పాయాలో ఉన్న ఫైబర్ మీ బాడీలో కాన్స్టిపేషన్ రాకుండా బవల్ మూమెంట్స్ ని రెగ్యులరైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇక సెకండ్ ఫుడ్ ఏంటి అని అంటే మునగాకు, మొరింగాను మెరికల్ ప్లాంట్ అని కూడా పిలుస్తాము. ఇది మన దేశంలోనే కాదండి, వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా చాలా మంది యూస్ చేస్తారు క్యాప్సూల్స్ రూపంలో. కానీ మనకు ఫ్రెష్ గా అవైలబుల్ గా ఉంటుంది కదా. కంపల్సరీ మీ డైట్ లో ఏదో ఒక రూపంలో మునగాకు పొడిలాగానో, మునగాకు పప్పో, తాలింపో చేసుకొని ఒక 2 to 3 వీక్స్ రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేసుకున్నారు అని అంటే మీకు హెయిర్ ఫాల్ రాకుండా కాపాడుతుంది. అండ్ దాంతో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ని అందచేస్తుంది. ఇక థర్డ్ ఫుడ్ ఏంటి అంటే ఖర్జూరం. ఒక ఖర్జూరం డైలీ తీసుకున్నారు అంటే ఖర్జూరంలో ఉన్న ఐరన్ మీకు పీరియడ్ పెయిన్ రాకుండా తగ్గిస్తుంది. ఇక ఫోర్త్ ఫుడ్ వచ్చేసి పొమగ్రనెట్ లో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని తగ్గిస్తూ మన స్కిన్ కి న్యాచురల్ గ్లోని అందచేస్తుంది. ఇక ఫిఫ్త్ ఫుడ్ వచ్చేసి ఆమ్లా. ఇప్పుడు మనందరికీ ఉసిరికాయ బాగా లభిస్తుంది కదా. ఒక 2 to 3 వీక్స్ డైలీ ఉసిరికాయ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి. దీంట్లో విటమిన్ సి ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఈ విటమిన్ సి మన బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచుతూ ఈ చలికాలంలో కాఫ్, కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇక స్ప్రౌట్స్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మటుకు బాయిల్ చేసుకొని, స్టీమ్ చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. స్ప్రౌట్స్ లో నార్మల్ లైక్ లెంటిల్స్ కంటే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది మన డైట్ లో సలాడ్స్ రూపంలోనో లేకపోతే దోశ రూపంలోనో ఇంక్లూడ్ చేసుకున్నాము అని అంటే మన బాడీకి హెల్తీ ప్రోటీన్ ని అందచేస్తూ మనకు ఎవ్రీడే మార్నింగ్ లేసినప్పుడు ఫ్రెష్ గా, ఎనర్జెటిక్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ ఫుడ్ వచ్చేసి యాష్గాడ్ అంటే బూడిద గుమ్మడికాయ. దీన్ని సంస్కృతంలో కూష్మాండ్ అని పిలుస్తారనమాట. ఇది ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఒక 2 to 3 వీక్స్ డైలీ మనం తాగాము అని అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ ఫ్లష్ అవుట్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇక లాస్ట్ 8th ఫుడ్ ఏంటి అని అంటే మన రెగ్యులర్ వైట్ రైస్ని బ్రౌన్ రైస్తోనో మిల్లెట్స్తోనో రిప్లేస్ చేసుకున్నారు అని అంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ స్టేబుల్గా రిలీజ్ అవుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అంటే వైట్ రైస్ని పక్కన పెట్టేసి కొద్దిగా బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోండి. దీంతో పాటు ఇది ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మనకు
మనకు వెయిట్ లాస్ అవుతాము, షుగర్ లెవెల్ స్టేబుల్గా ఉంటాయి, ఫ్లాట్ బెల్లీ కూడా రావడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ 8 ఫుడ్స్ని మీ ఎవ్రీడే డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ఒక 2 to 3 వీక్స్ పాటించారు అంటే ఈ న్యాచురల్ ఫ్రూట్స్ మీ బాడీలో ఏమేం చేంజెస్ చేస్తాయో గమనించి మా కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.